బంగాళాఖాతంలో నెలకొన్న వాయుగుండం కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఆగ్నేయ శ్రీలంక హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి సముద్ర తీరాల వైపు పయనిస్తుంది. వల్ల రామనాథపురం, పుదుక్కొట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కారణంగా రేపు తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, కరైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రామనాథపురం, శివగంగై, పుదుక్కొట్టై, మైలాడుతురై, కడలూరు, అరియాలూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 29న తిరువల్లూరు, నాగపట్నం, మైలాడుతురై, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కరైక్కల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురుస్తోందని తెలిపింది. తిరువల్లూరు, చెన్నై, కాంచీపురం, రాణిపేట, తిరువన్నమలై, కల్లకురిచి, అరియాలూరు, పెరంబలూరు, తంజావూరులో భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. పుదుక్కొట్టై, తిరుచి, తిరుపత్తూరు, వేలూరు, ధర్మపురి, సేలం జిల్లాలో భారీ వర్షానికి అవకాశం ఉందంటోంది. ఇక 30న తిరువల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షం, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం, విలుపురం, తిరువన్నమలై, వేలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ సీఎం స్టాలిన్ వర్షాలపై పరిస్థితిని సమీక్షించనున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలవేర్కాడు, ఎన్నూరు, తిరువొత్తియూరు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తదుపరి ప్రకటన వెలువడే వరకు జాలర్లు, చేపల